మళ్ళీ ప్రాక్సీలు అవుతున్నాయి. అసలు ప్రాక్సీ అంటే ఏంటి? ప్రాక్సీ అంటే ఏంటి అంటే ఈ కరోనా టైంలో మళ్ళీ మనం చూసాం వర్చువల్ ఇంటర్వ్యూస్ జరిగాయి. అంతకుముందు కూడా జరుగుతూ ఉండొచ్చు మేబీ. ఈ వర్చువల్ ఇంటర్వ్యూస్ జరిగాయి. ఈ వర్చువల్ ఇంటర్వ్యూస్లో వీళ్ళ బదులు ఇంకొకరు మాట్లాడి ఇంటర్వ్యూలో ఫ్రాడ్ చేసి ఇంటర్వ్యూలో కంపెనీని తప్పుదోవ పట్టించి చాలామంది ఎక్స్పీరియన్స్లు పెట్టి జాబులు తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మళ్ళీ ప్రాక్సీలు పెరుగుతాయి. ఒక స్టూడెంట్ నన్ను అడిగారు, అన్న మళ్ళీ ప్రాక్సీలు పెరుగుతాయా, మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారని. ఒక విషయం ఏంటి అంటే వర్చువల్ ఇంటర్వ్యూస్ పెరుగుతున్నాయి. ఈ ప్రాక్సీలు ఏ విధంగా చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు, రైట్ ట్రాక్లో లేరు అని చెప్పి రాంగ్ అంటే కంపెనీస్ మిస్గైడ్ చేస్తున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నారని చాలా వరకు ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్ అనేవి తర్వాత కండక్ట్ చేయడం, ఒక రౌండ్ ఇంటర్వ్యూ ఆన్లైన్లో కండక్ట్ చేసిన తర్వాత ఆఫ్లైన్ రమ్మడం ఇలా చేశారు. కానీ మళ్ళీ వర్చువల్ ఇంటర్వ్యూస్ పెరుగుతుంటే మళ్ళీ ప్రాక్సీలు పెరుగుతాయా అని కొంతమంది అడుగుతా ఉన్నారు. వాస్తవానికి వర్చువల్ ఇంటర్వ్యూస్ పెరిగితే పాసిబిలిటీస్ ఉంటాయేమో, కానీ కరెక్ట్ కాదు ఇది. ఓకే, కరెక్ట్ కాదు. ఒక స్టూడెంట్ అడిగారు నాకు, మళ్ళీ ప్రాక్సీలు పెరుగుతాయన్న ఏం పరిస్థితి అని. ఒకటే క్లారిటీ ఏంటి అంటే ఒకవేళ ప్రాక్సీ చేసినా ఇంకోటి చేసినా ఇంటర్వ్యూలో మ్యానిపులేట్ చేసి జాబ్ తెచ్చుకున్నంత మాత్రాన నీ కెరియర్ బాగుంటుందని కాదు. సబ్జెక్ట్ ఇంపార్టెంట్. నీ దగ్గర ఇంటర్వ్యూ క్రాక్ చేసే స్కిల్లే లేనప్పుడు నువ్వు జాబ్ తెచ్చుకొని ఏం చేస్తావు? 4 రోజుల్లోనూ, 2 నెలల్లోనూ, 3 నెలల్లోనూ, లేకపోతే 4 నెలల్లోనూ మళ్ళీ నీ టర్మినేటో లే ఆఫ్ ఏదో ఒకటి అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఈ 2-3 నెలలు మళ్ళీ పిఎఫ్ క్రియేట్ అవుతుంది. అదో పెద్ద హెడేక్ అవుతుంది. సో అందుకని నేనేం చెప్తున్నానంటే ప్రాక్సీలు పెరుగుతున్నాయా, ఏదో బ్యాక్ డోర్లు పెరుగుతున్నాయా, ఇలాంటిది కాకుండా ఎలా నేర్చుకోవాలి, కంపెనీ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, కంపెనీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ఏ కోర్సులు నేర్చుకుంటే బాగుంటుంది, నెక్స్ట్ డౌన్ ద లైన్ ఏఐ వస్తుంది అంటున్నారు, ఇంపాక్ట్ లేకుండా ఏఐ వచ్చినా కానీ నా జాబ్కి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఏ కోర్సు నేర్చుకోవాలి, నేను ఎంత కష్టపడాలి, ఇలా మీరు ఆలోచిస్తే మంచిది అనేది నా ఒపీనియన్. ఎనీవే ఒకసారి ఆలోచించండి. వర్చువల్ ఇంటర్వ్యూస్ అయితే పెరుగుతున్నాయి. థ్యాంక్ యూ.